హైదరాబాద్ విజయవాడ హైవేపై ప్రయాణం అంటే ప్రజలు హడలిపోతున్నారు. 3 ఏళ్ల కిందట చేపట్టిన 6 లేన్ల విస్తరణ పనులు నత్తనడకన సాగుతూ ఉండటమే దీనికి ప్రధాన కారణం. అనేక చోట్ల పనులు అసంపూర్తిగా వదిలేయడంతో సిటీలో ఎల్బీనగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఈ మార్గంలో రోడ్డు దాటాలంటే ప్రాణాలు గాల్లో దీపంలా మారినట్లే. ఈ మార్గంలో ఇటీవల కాలంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఎల్బీనగర్ నుంచి మల్కాపురం వరకు రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యంపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఎంత కీలకమో అందరికీ తెలుసు. అయితే ఈ రహదారి పైన రోడ్డు విస్తరణ పనులు మొదలై దాదాపు 4 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు అది పూర్తి కాకుండా ఎక్కడికక్కడ అలాగే ఉండడం వల్ల ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి జాతీయ రహదారి అనేక ట్రాఫిక్లు అవ్వడము, ఆ రోడ్లంతా కూడా అనేక ఇబ్బందికరంగా మారడం వల్ల ఇక్కడ అనేక యాక్సిడెంట్లు, ట్రాఫిక్ జామ్ విపరీతంగా మారుతుంది. సో ఇప్పటికే సంక్రాంతి పండుగ కూడా వచ్చేసింది. సంక్రాంతి లోపే ఇవి పూర్తి చేయాలని చెప్పి ఎప్పటి నుంచో ప్రజలంతా వాహనదారులు కూడా అడుగుతున్నారు. ఇది ఒక జాతీయ రహదారి, నిత్యం లక్షల వాహనాలు ఇక్కడ ప్రయాణిస్తుంటాయి. సో అటువంటి రహదారి పైన కనీస జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ కనీసం అండర్ పాస్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జులు లేవు, రోడ్డు విస్తరణ పనులు కూడా ముగించలేదు అనేటువంటిది ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళన. అసలు ఇవి ఇక్కడ పనులు ఏ విధంగా వచ్చాయి, ఎక్కడి వరకు వచ్చాయి, ఇక్కడ ప్రజలు ఏం డిమాండ్ చేస్తున్నారు అనేటువంటిది ఇక్కడ తెలుసుకుందాం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఇది. అక్కడ రోడ్డు దాటాలంటే గుండె ధైర్యం కావాలి. ప్రాణాలకు తెగిస్తే తప్ప ఇక్కడ రోడ్డు దాటలేం. ప్రతిరోజు వేలాది మంది పాదచారులు బిక్కుబిక్కుమంటూ భయంతో ఇక్కడ రోడ్డు దాటుతుంటారు. హైదరాబాద్ శివార్లలోని ఎల్బీ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు ఉన్న కాలనీ వాసుల పరిస్థితి ఇది. ఈ హైవేకు ఆనుకునే పనామా, సుష్మా, భాగ్యలత, హయత్ నగర్, లక్ష్మారెడ్డిపాలెం, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాల నుంచి రోజు వేలాది మంది స్థానికులు రోడ్లు దాటుతుంటారు. విస్తరణ పనులు కొలిక్కి రాకపోవడంతో ఈ మార్గంలో పాదచారుల భద్రత గాలిలో దీపంలా మారింది. ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలు రోడ్డు దాటాల్సిన పరిస్థితి. వాహనాల కోసం భారీగా రోడ్లు విస్తరిస్తున్నారు కానీ పాదచారుల కోసం రోడ్డు దాటడానికి సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో నిత్యం నరకం చూస్తున్నారు స్థానికులు. చాలా ఆలస్యం అవుతున్నాయి అన్న. అసలు ఎక్కడ జరుగుతున్నాయి ఇప్పుడు ఆలస్యం అంటే ఇక్కడనే మీకు కనిపిస్తుంది కదా. దగ్గర 2-4 ఇయర్స్ అవుతుందన్న. వర్కులు స్టార్ట్ అయ్యి కంటిన్యూ అవుతున్నాయి. మరి కాంట్రాక్టర్ ప్రాబ్లమా, ప్రభుత్వం ప్రాబ్లమా, ఎవరి ప్రాబ్లం అర్థం. మరి సెంట్రల్ నుంచి మాత్రం డబ్బులు మొత్తం రిలీజ్ అయినాయని చెప్తున్నాను. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా పనామా జంక్షన్ వద్ద అండర్ పాస్ నిర్మించాలనుకున్నారు. పనులు కూడా ప్రారంభించారు. కొన్ని పిల్లర్లు నిర్మించి వదిలేశారు. ఏడాదిగా ఆ పనులు అలానే నిలిచిపోయాయి. ఎందుకు పనులు జరగట్లేదో ఎవ్వరికీ తెలియదు. ఓవైపు ఈ పనులు ఇలా నిలిచిపోగా మరోవైపు అవసరమైన చోట ఫుట్ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయకుండా ఎక్కడో అనవసరమైన చోట వాటిని ఏర్పాటు చేశారని హయత్ నగర్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ విద్యార్థులు, చిన్నపిల్లలు, వృద్ధులు మరింత ఇబ్బందులు పడుతున్నారని, లెక్కలేనన్ని ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అనేది యూజ్ ఉన్న దగ్గర వేయాలి. యూజ్లెస్ లేని దగ్గర వేస్తే ఇప్పుడు ఆటో నగర్ దగ్గర ఒక బ్రిడ్జ్ చేసినారు. అది ఎవరైనా మీరు చూడండి, ఒకసారి వెళ్ళి ఎవరైనా క్రాస్ చేస్తున్నారో చూడండి. నీకు యూజ్లెస్ లేని దగ్గర ఇక్కడ పెట్టినారు ఆటో నగర్ దగ్గర. అంటే ఇక్కడ ఎవరు అబ్జెక్షన్ చేయరన్నా. అబ్జెక్షన్ ఉన్న దగ్గర పెట్టండి, పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి చేయండి. చేస్తే కదా పబ్లిక్కి యూజ్ అయ్యే విధంగా మనం రోడ్డు నిర్మించుకుంటున్నాం. కానీ యూజ్లెస్ లేని దగ్గర వేసి డబ్బులు వృధా చేయడమే కదా. విజయవాడకి వెళ్లే వారికి ఎల్బీ నగర్ నుంచి మార్గం విశాలంగా ఉంటుంది. నిత్యం బిజీగా ఉండే ఈ రోడ్డును దాటాలంటే పాదచారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఐశ్వర్య అనే వైద్య విద్యార్థిని రోడ్డు దాటుతూ ప్రమాదానికి గురై మృతి చెందింది. ఒకవైపు విజయవాడ నుంచి హైదరాబాద్లోకి వచ్చే బస్సులు, నాగోల్ వైపు నుంచి వచ్చే వాహనాలు, ఇబ్రహీంపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు, ఇలా ఎల్బీ నగర్లో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఉంటుంది. ఇలాంటి రహదారిపై అట్నుంచి ఇటు రోడ్డు దాటడం చాలా కష్టమవుతోంది. మొన్ననే ఒక వైద్య విద్యార్థి మృతి చెందింది యాక్సిడెంట్లో. ఒక విద్యార్థి, అది మీకు పేపర్లను చూస్తారు, దానికి కాకుండా ఇంకా చాలా సంఘటనలు జరుగుతున్నాయి. అంటే ప్రాణాలు అనేటివి ఎట్లా వెళ్ళిపోతున్నాయి అసలు అర్థం కాకుంటుంది. గవర్నమెంట్ ఆ రోజు 6 మేఘాల మీద మేము ఎఫ్ఓబి చేస్తున్నాము, సిగ్నల్స్ అని చెప్పారు, కానీ ఎలాంటి అది జరగట్లేదు. ఫుట్ఓవర్ బ్రిడ్జ్, అండర్ పాసులు వంటివి ఏర్పాటు చేస్తే చాలా సులభంగా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రోడ్డు దాటాలంటే 1/2 కిలోమీటర్ వెళ్లాలి. దీంతో చాలా మంది డివైడర్లపై నుంచి దూకి రోడ్డు దాటుతున్నారు. 231 కిలోమీటర్ల మేర ఉన్న ఈ నేషనల్ హైవేను 4 లేన్ల నుంచి 6 లేన్లుగా విస్తరించాలని 3 ఏళ్ల కిందటే పనులు మొదలు పెట్టారు. కానీ ఆ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరి ముఖ్యంగా సిటీకి ఆనుకుని ఎల్బీ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు 15 కిలోమీటర్ల మేర హైవే విస్తరించి ఉంది. ఈ మార్గంలో విస్తరణ పనులు కొలిక్కి రాకపోవడం ప్రజలకు నరకంగా మారింది. మామూలుగా
కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా లేకపోతే ఈ అధికారుల నిర్లక్ష్యమా అర్థం కావట్లేదు. ఎంతమంది ప్రాణాలు పోతే ఇది కంప్లీట్ చేస్తారు అనేది ఒకసారి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మరి దాని మీద సమాధానం ఇవ్వాలి. మా పిల్లలు కానీ ఉద్యోగస్తులు కానీ రోడ్డు దాటే క్రమంలో చాలా అవస్థలు పడుతూ ఉంది. ఎక్కడ ప్రాణం ఎక్కడ ఏ వెహికల్ వచ్చి తాకుతుందో అనేసి బిక్కున రోడ్డు దాటే క్రమంలో ఇబ్బందులు పడతా ఉన్నారు. రహదారి విస్తరణ పనులు చేపట్టేది ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి, ప్రయాణం సాఫీగా సాగడానికి. అయితే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా సాగుతున్నాయి. సంక్రాంతి సీజన్ మొదలైందంటే చాలు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఒక్కటే ట్రాఫిక్. పగలు రాత్రి తేడా లేకుండా వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. పండగ టైంకు హైదరాబాద్కు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో జాతీయ రహదారిని విస్తరిస్తామంటూ నేతలు గొప్పలు చెప్పారు. అయితే పండగ దగ్గరకు వచ్చేసింది, కానీ పనులు మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు. హైవే విస్తరణ పనులు సాగుతున్న ప్రాంతం నుంచి మా ప్రతినిధి సాయి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అంటే ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ వరకు దాదాపు 40 కిలోమీటర్ల వరకు రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నారు. మనం చూడొచ్చు రోడ్డు విస్తరణ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 4 ఏళ్ల నుంచి ఇది కాంట్రాక్ట్లు ఇస్తున్నప్పటికీ కూడా మరి కాంట్రాక్టర్ల వైఫల్యమేమో, ప్రభుత్వం ఏమో నిధులు విడుదల చేస్తున్నాం అన్నీ పూర్తవుతాయని చెప్తున్నప్పటికీ కూడా మరి రోడ్డు విస్తరణ పనులు మాత్రం ఇంకా అవుతూనే ఉన్నాయి. దీనివల్ల ఇక్కడ స్థానిక వ్యాపారులు పక్కన వాళ్ళు వ్యాపారం చేసుకోలేకపోయి ఇబ్బంది పడుతున్నారు. అటువైపు వాహనదారులు వేగంగా వెళ్ళడానికి లేదు. సో ఇది ఒక జాతీయ రహదారి, హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళేటువంటి రహదారి. ఒక పక్క పనులు అవుతుంటే మరోపక్క రోడ్డు దాటడానికి ఇబ్బంది, మరోపక్క వాహనాలు 2 వీలర్స్ కావచ్చు, హెవీ వెహికల్స్ ఇట్లాంటి లారీల లాంటి హెవీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి ఇక్కడ నుంచి హైవేకి. సో ఇంత రద్దీ ఉన్నటువంటి ఇంత జాతీయ రహదారి పైన ఇటువంటి రోడ్డు విస్తరణ పనులు ఆలస్యం అవుతుండడంతో స్థానికంగా కూడా చాలా ఇబ్బందులు, ప్రమాదాలు జరుగుతున్నాయి. సో స్థానికులు ఉన్నారు, చెప్పండి, ఈ రోడ్డు విస్తరణ పనుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. సో ఇది ఒక జాతీయ రహదారి, ఇది ఎప్పుడు పూర్తి కావాలి, ఇంకా ఎప్పుడు జరుగుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి 2 ఏళ్ళు అవుతుంది. అసలు ఇప్పటికెప్పుడుగో ఇదంతా మొత్తం క్లియర్ కావాలి లైను. కాకపోతే మినిస్టర్ గారు కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏదో సంక్రాంతి వచ్చిందని ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి ఏం చేయలేదు. అందరు ధర్నాలు, యాక్సిడెంట్లు బాగా అయితే ఎన్నోసార్లు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. స్టార్ట్ చేస్తామని అన్నారు కానీ ఇంతవరకు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏదో సంక్రాంతి వస్తుంది, ట్రాఫిక్ జామ్ అవుతుందని ఇప్పుడు మేలుకున్నారు ప్రభుత్వం. ప్రతి సంక్రాంతి వస్తే ఏంటంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ నుంచి మొదలు పెడితే కొత్తగూడెం దాకా, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అంబర్పేట దాకా ఇరువైపులా ట్రాఫిక్ జామ్ అవుతుంది. చాలా యాక్సిడెంట్ అయితే సర్వీస్ రోడ్ అనేది ఇక్కడ లేనే లేదు. అక్కడ దాకా ఆపేసేసారు అన్నమాట. పనులు ఎప్పుడు మొదలు పెట్టారు అసలు విస్తరణ పనులు? విస్తరణ పనులు మొదలుపెట్టి ఒక 4 రోజులు అవుతుంది. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి పనులు కాదు కానీ ఇప్పుడు 4 రోజులలోనే ఇప్పుడు మొదలు పెట్టారు. అది కూడా ధర్నాలు ఇవన్నీ చేశారు. కానీ విస్తరణ పనులు ఆపకుండా కొనసాగించాలని మేము కోరుతున్నాం. చూస్తున్నాం, అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఉన్నాం. ఇక్కడ నుంచి టువర్డ్స్ మల్కాపురం వరకు ఇప్పుడు రోడ్డు పక్కన విస్తరణ పనులు ఇప్పుడు మొదలుపెట్టారు. కానీ ఇవి గత 2-3 సంవత్సరాల నుంచి ఇదే విధంగా అనుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి జాతీయ రహదారికి అటుపక్క ఇటుపక్క 3 మొత్తం 6 లేన్ల రోడ్డును చేస్తాం. ఇక్కడికి నుంచి ఈ రోడ్ పైన వెళ్ళే వాళ్ళకి సురక్షితంగా వేగంగా గమ్యస్థానానికి రీచ్ అవ్వడానికంటూ ఈ జాతీయ రహదారిని విస్తరిస్తామంటూ అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ అనుకున్న వేగంగా పనులు కాకపోవడంతో ఇక్కడ స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనకు చూడొచ్చు, సంక్రాంతి పండుగ వస్తుందనడంతో ఇప్పుడు ప్రభుత్వాలు హడావిడి మొదలుపెట్టాయనేటువంటి చెప్తున్నారు స్థానికులు. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వాళ్ళు దాదాపు హైదరాబాద్ శివార్లు దాటి హైవే ఎక్కేంత వరకు కూడా 2-3 గంటల సమయం మొత్తం కూడా ఇక్కడే సరిపోతుంది వాళ్ళకు. సో ఇంకా ఊర్లు చేరుకోవడానికి ఇంకెంత సమయం పడుతుంది అనేటువంటిది వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికైనా హైదరాబాద్ నుంచి మల్కాపూర్ వరకు జాతీయ రహదారి విస్తరణ వేగంగా పూర్తి చేయాలి. ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు వేయాలి, అండర్ పాస్లు నిర్మించాలి. అప్పుడే ఈ హైవేలు నిర్మించినప్పటికీ కూడా స్థానికులకు ప్రమాదాలు జరగకుండా, అలాగే వాళ్ళు రోడ్లు దాటడానికి కూడా వీలయ్యేలా కూడా అనువుగా రోడ్లు ఉంటాయనేటువంటిది స్థానికులు కోరుతున్నారు. ఇది హైదరాబాద్ విజయవాడ పైన సాక్షి టీవీ ప్రత్యేక గ్రౌండ్. ఇప్పుడు విడుదల రమేష్ రెడ్డితో కలిసి సాగండి సాక్షి న్యూస్, అబ్దుల్లాపూర్ మెట్ నుంచి.